నమస్కారం. గోదావరి నదికి బ్యారేజీ నిర్మించి సాగు త్రాగునీటిని అందించిన బ్రిటిష్ ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్ జయంతిని తణుకులో బుధవారం ఘనంగా నిర్వహించనున్నట్లు సాహిత్య సామ్రాజ్యం వ్యవస్థాపక అధ్యక్షులు తాడినాడ భాస్కర్రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఉదయం 10 గంటలకు గోస్తని నది పక్కన ఉన్న నీటిపారుదల శాఖ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. ఇందులో భాగంగా అక్కడే ఉన్న కాటన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నట్లు ఆయన చెప్పారు. కోస్తా జిల్లాలను సస్యశ్యామలంగా చేసిన ఈ మహనీయుని పుట్టినరోజు వేడుకలకు ప్రజలంతా పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తాడినాడ విజ్ఞప్తి చేశారు. ఎన్డీఏ కూటమి మెజార్టీ స్థానాలను గెలుచుకుని కేంద్రంలో రాష్ట్రంలోని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తాడేపల్లిగూడెం నియోజకవర్గం కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. స్థానికంగా మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గూడెంలోని భారీ మెజార్టీతో విజయం సాధిస్తామని అన్నారు. మెరుగైన పాలన అందించి ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో పాల్గొన్న ప్రతి ఓటర్ దేవుడికి ముందుగా నా ఉదయపూర్వ నమస్కారం మరి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ ఈ రాష్ట్రంలో రామరాజ్యం స్థాపించబడుతూ ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు సీఎం కాబోతూ ఉన్నారు. మరి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు భారతదేశానికి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఉంటారు. ఎక్కడా కూడా ఎలాంటి పార్షియాలిటీ లేకుండా ఇది తప్పు అయితే తప్పు అని ఖండించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని మంచి పరిపాలన తీసుకెళ్లే విధంగా జనసేన పార్టీ, బీజేపీ, తెలుగుదేశం కలిసి పరిపాలన చేస్తే ఎన్డీ ప్రభుత్వం రాబోయే రోజులు అభివృద్ధి చూస్తారు. మీరు ఖచ్చితంగా ఈ తాడేపూడెం పట్టణాన్నే కాదు కాన్స్టిట్యున్సీని ఆంధ్రదేశంలో మొట్టమొదటి వరుసలో నిలబెట్టే విధంగా భగవంతుడు సహకరించాలని, నాకు సహకరించిన నా మిత్రుల సాక్షిగా, మా ఓటేసిన ప్రజల సాక్షిగా, ఎవరైతే ఇంత నమ్మి నాకు ఓట్లు వేశారో మీ అందరికి కూడా మీ కళలు నెరవేరే రోజు నేను తీసుకొస్తానని తాడేపూడిలో మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ కన్వీనర్ వలవల బాబ్జీ, బీజేపీ కన్వీనర్ ఈతకోట తాతాజీలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో ముగిసిందని, ఈవీఎంలను 3 అంచెల భద్రత వ్యవస్థల మధ్య భద్రపరచడం జరిగిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె మాధవీలత చెప్పారు. పోలింగ్ ప్రక్రియ ముగించుకుని పోలింగ్ సిబ్బంది రాజమహేంద్రవరం నన్నయ్య యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్లలో ఈవీఎంలను భద్రపరిచే కార్యక్రమాన్ని మంగళవారం ఉదయం వరకు కలెక్టర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాధవీలత మాట్లాడుతూ ఎన్నికల పోలింగ్కు జిల్లా యంత్రాంగం తీసుకున్న పటిష్టమైన చర్యల కారణంగా పోలింగ్ సిబ్బంది ఎటువంటి ఇబ్బందులు పడకుండా పోలింగ్ ప్రక్రియ జరిగిందని అన్నారు. జిల్లాలో నిర్వహించిన సార్వత్రిక ఎన్నికలలో 79.43% ఓట్లు పోలయ్యాయని, కొన్ని ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం 6 లోపున పోలింగ్ స్టేషన్లో ఉన్న ఓటర్లందరికీ ఓటు హక్కు కల్పించామని, రాత్రి వరకు పోలింగ్ జరిగిందని అన్నారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద కేంద్ర పారామిలిటరీ భద్రతా బలగాలు భద్రతలో ఉంటాయని అన్నారు. 2వ అంచెలో రాష్ట్ర రిజర్వ్ భద్రతా దళాలు, 3వ అంచెలో స్థానిక పోలీస్ ఫోర్స్ భద్రతను అందిస్తాయని అన్నారు. ఈవీఎంలను పోలింగ్ సిబ్బంది, పోలింగ్ ఏజెంట్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచి వారి సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లకు సీళ్లు వేసి కేంద్ర భద్రతా బలగాలకు అప్పగించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు కె బాలసుబ్రహ్మణ్యం, కమలకాంత్, కరోచ్ జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరతులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ముమ్మిడివరం నియోజకవర్గంలో ప్రసిద్ధి చెందిన మురమల్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరస్సు స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను నంది వాహనంపై కొలువుదీర్చి వీధుల్లో ఊరేగించారు. ఉదయం నుండి ఆలయంలో పలు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు వేద పండితులు పాల్గొని పూజాకృతులు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ ఏర్పాట్లు పర్యవేక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాలకొల్లు నియోజకవర్గ పోలింగ్ దసరాను పరిశీలించిన భీమవరం ఎన్నికల సాధారణ పరిశీలకురాలు దీప. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓటు హక్కును వినియోగించుకున్న 12,16,667 మంది ప్రజలు భీమవరంలో వివరించిన కలెక్టర్ సుమిత్ కుమార్. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం ఖాయం. తణుకులో ధీమా వ్యక్తం చేసిన చేనేత కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ బావిలాల. తాడేపల్లిగూడెంలో భారీ మెజారిటీతో విజయం సాధిస్తా స్పష్టం చేసిన జనసేన అభ్యర్థి బొలిశెట్టి.
తూర్పుగోదావరి జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన చట్టసభల ఎన్నికలు. రాజమండ్రిలో భద్రపరిచిన ఈవీఎంలు వెల్లడించిన కలెక్టర్ మాధవీలత. మురుమల్లలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన వీరేశ్వర స్వామి గ్రామోత్సవం. నంది వాహనంపై ఊరేగిన స్వామి అమ్మవార్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.